నేర్చుకుని మా పిల్లలకి ఎలా టీచ్ చేయాలి అని అడుగుతుంటారు. అంతేకాకుండా కొంతమంది అదే 100+ చూద్దాం. ముందుగా ఈ 4 టాపిక్స్ పైన వీడియోస్ చేయడం జరిగింది. ఒక్కొక్క దాంట్లో ఉన్న కొన్ని ముఖ్యమైన టాపిక్స్ ఏంటో చూద్దాం. ముందుగా నంబర్ సిస్టమ్. ఇక్కడ మీకు స్క్రీన్ పైన కనబడుతున్నాయి. వీటితో పాటు ఇంకెన్నో టాపిక్స్ ని నేను ఈ కోర్సులో భాగంగా అందించడం జరిగింది. అలాగే అర్థమెటిక్ లో ఇక్కడ ఉన్న కొన్ని టాపిక్స్ తో పాటు ఇంకా మరెన్నో టాపిక్స్ ని, దాంతో పాటుగా ఆల్జిబ్రా, అలాగే జామెట్రీ, కేవలం ఈ టాపిక్సే కాదు, వీటితో పాటు మరెన్నో టాపిక్స్ కూడా మీకు జత చేసి ఒక 100కు పైగా మ్యాథమెటిక్స్ స్కిల్స్ తో కూడిన ఈ కోర్స్ ని డిజైన్ చేయడం జరిగింది. సరే, మరి ఇది ఎవరెవరికి యూజ్ అవుతుంది అంటే, ఇంతకుముందు చెప్పినట్టుగా మీరు గవర్నమెంట్ జాబ్ లేదా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతూ మ్యాథమెటిక్స్ ని జీరో నుంచి నేర్చుకోవాలనుకుంటే ఇది మీకు యూజ్ అవుతుంది. అలా కాకుండా స్కూల్ కాలేజ్ స్టూడెంట్స్ కూడా ఇది ఎంతగానో యూజ్ అవుతుంది. అలాగే పేరెంట్స్ కి, దాంతో పాటుగా హౌస్ వైఫ్స్, ఇంట్లో ఉన్న హౌస్ వైఫ్స్ కూడా వాళ్ళ పిల్లలకి టీచ్ చేయాలనుకుంటే ఈ కోర్సు మీకు మ్యాథమెటిక్స్ సంబంధించి ఎలాంటి నాలెడ్జ్ లేకపోయినా మీరు సులభంగా నేర్చుకుని మీ పిల్లలకు టీచ్ చేయొచ్చు. అంతేకాకుండా ఇంతకుముందు చెప్పినట్టుగా సీనియర్ సిటిజన్స్ కూడా చాలా సులభంగా మ్యాథమెటిక్స్ ని ఈజీగా అర్థం చేసుకోవచ్చు. సో అలా ఈ కోర్స్ ని డిజైన్ చేయడం జరిగింది. మీరు ఇంకా క్లియర్ గా అసలు ఈ కోర్స్ మీకు యూజ్ అవుతుందా లేదా తెలుసుకోవాలనుకుంటే స్మార్ట్ మ్యాథ్ యాప్ అని చెప్పి నా ఒక యాప్ ఉంది. ఆ విషయం మీకు తెలిసిందే. సో గూగుల్ ప్లే స్టోర్ లో సెర్చ్ చేస్తే మీకు యాప్ ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. మీకు ఇక్కడ స్క్రీన్ షాట్ కనబడుతుంది, చూడొచ్చు. సో యాప్ ఓపెన్ చేసిన తర్వాత మీరు మొబైల్ నెంబర్ తో రిజిస్టర్ అవ్వాలి. రిజిస్టర్ అయిన తర్వాత మీకు హోమ్ స్క్రీన్ లో కొంచెం పైన స్క్రోల్ చేస్తే ప్రాక్టీస్ నవ్ అని కనబడుతుంది. దాని మీద క్లిక్ చేస్తే మీకు అక్కడ నా యాప్ లో కొన్ని బేసిక్ టెస్ట్లు ఉంటాయి. సో ఆ టెస్ట్లలో కనుక చూసినట్లయితే అందులో ఒక 50 స్కిల్స్ అని చెప్పి మీకు టెస్ట్ కనబడుతుంది. అది మీకు ఇంగ్లీష్ మీడియం మరియు తెలుగు మీడియంలో కూడా అవైలబుల్ లో ఉంది. సో మీరు ఈ 50 స్కిల్స్ టెస్ట్ ట్రై చేయండి. ఆ తర్వాత మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయని నాకు వాట్సాప్ లో మెసేజ్ చేయండి. నేను అప్పుడు మీకు ఈ కోర్స్ ఎంతవరకు యూజ్ అవుతుంది ఏంటని చెప్పి మీకు గైడెన్స్ ఇస్తాను, లేదా మ్యాథమెటిక్స్ ని మీరు ఎలా నేర్చుకోవచ్చు అని చెప్పి గైడెన్స్ ఇస్తాను. ఈ టెస్ట్ లో ఉండే టాపిక్స్ ఏంటో చూద్దాం. నంబర్ సిస్టమ్, ఇంటీజర్స్, ఫ్రాక్షన్స్, డెసిమల్స్, ఎక్స్పోనెంట్స్ అండ్ ఆల్జిబ్రా. వీటికి సంబంధించి బేసిక్ క్యాలిక్యులేషన్ స్కిల్స్ సంబంధించి ఈ టెస్ట్ లో కొన్ని క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. వీటిలో కనుక మీకు ఇంటీజర్స్ లేదా ఫ్రాక్షన్స్ లో ఏమైనా మిస్టేక్స్ పోయినట్టయితే, ఇంటీజర్స్ ఫ్రాక్షన్స్ లో మిస్టేక్ పోతే మీకు డెసిమల్స్, ఎక్స్పోనెంట్స్, ఆల్జిబ్రా కూడా చాలా మిస్టేక్ చేసే అవకాశం ఉంటుంది. సో ఎవరికైతే ఈ టాపిక్స్ లో కనుక ఎక్కువగా మిస్టేక్స్ పోతే, లేదా 25 మార్క్స్ కంటే తక్కువ, ఇక 10 మార్క్స్ కంటే తక్కువ వస్తే మాత్రం ఈ కోర్స్ ఖచ్చితంగా మీకోసమే. తప్పకుండా ఈ కోర్స్ ని మీరు తీసుకొని మీకు చాలా వరకు యూజ్ అవుతుంది. నేనైతే 25 కంటే బిలో వచ్చిన ప్రతి ఒక్కరికి ఈ కోర్స్ ని రికమెండ్ చేస్తాను. మీరు కనుక ఈ కోర్స్ ని పూర్తిగా కంప్లీట్ చేస్తే ఆ తర్వాత ఏ టాపిక్ అయినా సులభంగా